ఈవినింగ్ స్నాక్స్ గాను లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఆర్ లేకపోతే పప్పులోకి ఏమన్నా తినాలనిపించి అప్పటికప్పుడు లేకపోతే మన ఇంట్లో ఉన్న నెససరీ ఐటమ్స్తోని చేసుకునే ఒక మంచి కుకింగ్ వీడియోని చెప్పబోతున్నాను. అదే పొటాటో చిప్స్. ఇలా పొటాటోస్ని బాగా నైస్గా తరిగి పెట్టుకొని ఐస్ క్యూబ్ వాటర్స్ తీసుకొని ఒక బౌల్లోకి షేప్ వచ్చే విధంగా పొటాటో చిప్స్ని ఆ ఐస్ క్యూబ్ వాటర్లో వేసుకోవాలి. అలా షేప్ వచ్చిన చిప్స్ని ఐస్ క్యూబ్ వాటర్లో అంటే చల్లటి నీళ్ళల్లో బాగా కడిగేసుకోవాలి. దానికి ఉన్న ఏమంటారు క్లీన్ చేసుకోవడం, వాటర్లో క్లీన్ చేసుకుంటారు కదా, ఆ విధంగా చల్ల నీటిల్లో ఈ పొటాటో చిప్స్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న ఆ పొటాటో చిప్స్ని ఒక కాటన్ క్లాత్ పైన ఒక 10 minutes వరకు వాటర్ అంటే ఆ పొటాటోకు ఉన్న వాటర్ అంతా డ్రై అవ్వడం కోసం 10 minutes వరకు ఆరబెట్టుకోవాలి. అంటే జస్ట్ ఒక కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి సపరేట్గా. అలా ఈ పొటాటోస్ డ్రై అయిన ఒక ఆఫ్టర్ 5-10 minutes తర్వాత డ్రై అయిపోతాయి. డ్రై అయిన పొటాటో చిప్స్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఆ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆ డీప్ ఫ్రై ఆయిల్లోకి ఈ పొటాటో చిప్స్ని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఈజీ సింపుల్ మెథడ్ హోమ్ మేడ్ చిప్స్ రెడీ అయిపోయినట్టే. ఎప్పుడైనా మనకు అన్నంలోకి కానీ రైస్ తినేటప్పుడు కానీ పప్పు చేసుకున్నా ఏవో ఒకటి నంచుకోవడానికి తినాలనిపిస్తుంది. ఇలా పొటాటోస్ ఉన్న మనము ఈజీ సింపుల్ మెథడ్లో చిప్స్ తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా చాలా క్రిస్పీగా ఉంటే పిల్లలు కూడా లైక్ చేస్తారు. వాళ్ళు కూడా ఎక్కువగా బయట ఫుడ్ని అవాయిడ్ చేస్తారు. అందుకే ఈజీ మెథడ్లో పొటాటో చిప్స్ రెడీ.